తమిళనాడు డిప్యూటీ సీఎం త్రిష కాబోతా ఉందా? ఇప్పుడు సోషల్ మీడియాలో అవే పోస్టులు వైరల్ అవుతుంది. ఎందుకంటే మనందరికి కూడా తెలిసిందే, విజయ్ త్రిషతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఎఫ్ఐఆర్ తెలిసిన తర్వాత వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ కూతురు కొడుకు కావచ్చు, ఈయనకి దూరంగా జరిగిపోయినారు. ఏ భార్య అయినా సరే ఇంకొక దాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే కనుక కడుపు మండుతా రగాదులు అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇదే జరుగుతూ ఉందన్నమాట. త్రిషతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏమైనా డిప్యూటీ సీఎంగా చేయబోతా ఉన్నాడు. 10 years బ్యాక్ అంటే నేనే సీఎం అవుతా, అంటే 2004లో నేనే సీఎం అవుతా అని చెప్పేసి ఏదో చిన్న ఇంటర్వ్యూలో చెప్పిందంటే ఆ క్లిప్లు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే డిప్యూటీ సీఎం కాబోతా ఉందా? ఎలా అవుతుంది? ఛాన్స్ ఎక్కడైనా ఉందంటే ఉంది. విజయ్ 2 చోట్ల పోటీ చేసింది. ఒకటి వచ్చేసి పెరంబూర్, 2 వచ్చేసి తిరుచి ఈస్ట్. సో 2 చోట్ల కూడా విజయం సాధించినాడు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒకే చోట నుంచి గెలిచి ఉండాలి. ఇప్పుడు 2 చోట్ల నుంచి ఎందుకు గెలిచినాడంటే నమ్మకం లేక. ఒక చోట ఓడిపోయిన ఇంకో చోట గెలుస్తాడనే నమ్మకంతో ఆయన 2 చోట్ల వేసుకున్నాడు. ఆయనకి 100% షూర్ లేదు అక్కడ. కాబట్టి ఆయన ఇప్పుడు ఏమైందంటే 2 చోట్ల ఓడిపోయినాడు, 2 చోట్ల గెలిచినాడు కాబట్టి